మనం పురాణగాథలు వినేటప్పుడు దైత్యులు, దానవులు, రాక్షసులు అనే పదాలను వింటూ ఉంటాం. వీరంతా చూడటానికి భయంకరంగా ఉంటారు, దేవతలతో యుద్ధం చేస్తారు. కాబట్టి వీరంతా ఒక్కటే అని మనం అనుకుంటాం. కాని అది తప్పు. వీరి పుట్టుక, వీరి గుణాలు వేరు. ఆ చిన్న తేడాలేంటో ఈరోజు తెలుసుకుందాం. ముందుగా దైత్యుల గురించి చెప్పుకుందాం. వీరు కశ్యప ప్రజాపతికి ఆయన భార్య అయిన దితికి పుట్టినవారు. వీరిలో ముఖ్యులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. దైత్యులు స్వతహాగా చాలా బలవంతులు. వీరు అధికార దాహంతో దేవతలతో యుద్ధం చేసేవారు. వీరిని అసురులు అని కూడా అంటారు. ఇక దానవుల విషయానికి వస్తే, వీరు కశ్యప ప్రజాపతికి ఆయన మరో భార్య అయిన ధనువుకి పుట్టినవారు. మయుడు, రావణుడి మామ, సంబరాసురుడు వంటివారు దానవ వంశానికి చెందినవారు. దానవులు మాయా విద్యలలో ఆరితేరినవారు. వీరు అద్భుతమైన నగరాలను, మయ సభ వంటివి, ఆయుధాలను నిర్మించడంలో నిపుణులు. వీరు దైత్యుల కంటే ఎక్కువ తెలివైనవారు మరియు శిల్పకళా కోవిదులు. అందరూ పొరబడేది ఇక్కడే. రాక్షసులు కశ్యపుడికి పుట్టినవారు కాదు. వీరి పుట్టుక గురించి 2 కథలు ఉన్నాయి. బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడు నీటిని రక్షించడానికి రక్షామహ కొంతమందిని నియమించాడు. వారే రాక్షసులు. మరో కథ ప్రకారం వీరు పులస్త్య బ్రహ్మ మనుమడైన సుమాలి వంశానికి చెందినవారు. రావణుడు ఈ వంశానికి చెందినవాడే. రాక్షసులు మనుషులను హింసించడం, యజ్ఞాలను పాడు చేయడం వంటి పనులు చేసేవారు. దైత్యులు స్వర్గం కోసం పోరాడితే, రాక్షసులు భూమిపై భయానక వాతావరణాన్ని సృష్టించేవారు. దైత్యులు అధికార కాంక్ష ఉన్న అన్నదమ్ములు, అసురులు. దానవులు మాయా యుద్ధతంత్రాలు, నిర్మాణ రంగంలో నిపుణులు. రాక్షసులు మనుషులను పీడించే క్రూర స్వభావం కలవారు. అంటే ఒకే తండ్రికి పుట్టిన వారైనా తల్లి గుణాలను బట్టి దైత్యులు, దానవులు అని పిలవబడ్డారు. కాని రాక్షసులు ఒక ప్రత్యేక జాతిగా గుర్తింపు పొందారు. చూశారా? మన పురాణాల్లో ఎంతటి సూక్ష్మమైన విషయాలు ఉన్నాయో. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. మరిన్ని పౌరాణిక విశేషాల కోసం అమ్మమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.